Hello, welcome to Vishnu IS Academy. So, as part of our daily current affairs, ఈరోజు వరల్డ్ అర్బన్ డే అనేటువంటిది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వరల్డ్ అర్బనిజం డే ఆర్ మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా అర్బన్ ప్లానింగ్ డే కూడా ఈరోజు, దట్ ఈస్ November 8th మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, నార్మల్గా మనకి అర్బనైజేషన్లో భాగంగా భారతదేశంలో కానివ్వండి, ప్రపంచ దేశాల్లో కానివ్వండి, అర్బన్ సిటీస్ అనేటువంటి విపరీతంగా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ డే ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రూరల్ అర్బన్ మైగ్రేషన్ అంటే పట్టణ ప్రాంతాలకి ఈ యొక్క రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రేషన్ విపరీతంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కావచ్చు, హెల్త్ పర్పస్ కోసం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం కావచ్చు, బెటర్ లైవ్లీహుడ్ పర్పస్ కోసం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాపర్గా అర్బన్ సిటీస్ అనేటువంటివి ప్లాన్ చేయకపోతే, ఒక నగరం అనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేయకపోతే ఈ ప్లానింగ్ అనేటువంటిది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఉదాహరణకి భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటంటే, ఒకటి ఓవర్ క్రౌడింగ్, విపరీతంగా జనాభా పెరిగిపోవడం. తర్వాత అర్బన్ స్ప్రాలింగ్ అంటే ఇర్రెగ్యులర్గా అర్బన్ ఏరియాస్ అనేవి డెవలప్ అయిపోవడం, ఇర్రెగ్యులర్గా అర్బన్ ఏరియాస్ అనేటువంటి స్ప్రెడ్ అయిపోవడం. తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బన్ పాపులేషన్, అర్బన్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోవడం. అంటే ఉద్యోగరీత్యా ఎవరైతే అర్బన్ ఏరియాస్కి వస్తున్నారో, అర్బన్ ఏరియాస్ అనేటువంటివి స్కిల్ సెట్తో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్ కానివ్వండి, ముంబై కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, స్కిల్ సెట్ బాగా ఉన్నట్టయితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఎవరికైతే సరిగా స్కిల్స్ లేవో డెఫినెట్లీ దే గో ఫర్ క్రైమ్ యాక్టివిటీస్. తర్వాత ట్రాష్ డిస్పోజల్ కానివ్వండి. అండ్ ప్రజెంట్ హైదరాబాద్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నగరాల్లో ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఏంటి, సీవేజ్ ప్రాబ్లమ్స్. ఈ సీవేజ్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఫ్లడ్స్ అనేటువంటివి రావడం, వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అంతా కూడా క్లాగింగ్ అయిపోయి ఫ్లడ్స్ అనేటువంటి రావడం. తర్వాత ఈరోజు మీరు న్యూస్ పేపర్ కానివ్వండి, గత వారం రోజులుగా న్యూస్ పేపర్ ఆర్ న్యూస్ చూస్తున్నట్టయితే ఢిల్లీ అనేటువంటిది విపరీతంగా న్యూస్లో మనకు కనిపిస్తుంది. ఢిల్లీ అనేటువంటిది ఎందుకు, వాయు కాలుష్యం. ఢిల్లీ అనేటువంటిది వాయు కాలుష్యంలో భాగంగా విపరీతంగా చిక్కుకుపోవడం జరిగింది. సో అంటే వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కూడా బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అంటే, అర్బన్ ఏరియాస్లో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించుతూ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. సో ఈ ప్రాపర్ ప్లానింగ్ అంటే ఏంటి, సింపుల్గా అర్బనిజం అంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ అర్బనిజం అంటే అర్బన్ ఏరియాస్లో అంటే సిటీస్లో ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి రిలేషన్ అనేటువంటిది తెలియజేసేటువంటిది అర్బనిజం అంటాం. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి 1949లో ఉద్భవించడం జరిగింది. సో వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే అన్నా ఒకటే, ఆర్ వరల్డ్ అర్బనిజం డే అన్నా కూడా మనకి సేమ్ కాన్సెప్ట్లో రావడం జరుగుతుంది. సో టౌన్ ప్లానింగ్ అనేటువంటిది ప్రాపర్గా చేసినట్టయితే, సో కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే, మనం రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో హైదరాబాద్ చూసాం, చెన్నై చూసాం, బెంగళూరు చూసాం, అండ్ బాంబే, ఢిల్లీ. ఇప్పుడు ఈ నగరాలు అనేటువంటి ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికి లేదంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి అర్బన్ సిటీస్ అనేటువంటివి గ్రోత్ ఇంజిన్స్గా పనిచేయడం జరుగుతుంది. అంటే అభివృద్ధి జరగడానికి కూడా మనకి అర్బన్ ఏరియాసే మెయిన్ కారణం, కరెక్టే. కానీ ఈ అర్బన్ ఏరియాస్ ప్రాపర్గా ప్లాన్ చేయకపోతే, ప్రణాళిక అనేటువంటి సరిగా లేకపోతే, ఈ ప్రణాళిక అనేది రోడ్డు వ్యవస్థ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అదేవిధంగా మనకి స్లమ్స్ అనేటువంటివి కూడా కావచ్చు. సో ఈ స్లమ్స్ డెవలప్ అవ్వడానికి కూడా రీజన్ ఓవర్ క్రౌడింగ్ అవ్వడం, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది టు ద లాస్ట్ పాయింట్ వరకు కనెక్టివిటీ లేకపోవడం. అంటే లాస్ట్ పాయింట్ వరకు రైల్ కనెక్టివిటీ కావచ్చు, మెట్రో కనెక్టివిటీ కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, ఇవన్నీ లేకపోవడం. సో ఈ సమస్యలన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి. ఈ పర్టికులర్ ఆర్టికల్లో వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే సందర్భంగా ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, ప్రాపర్గా ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలి. అండ్ నడకదారిన వెళ్ళేటువంటి వ్యక్తులకి, అదేవిధంగా సైక్లింగ్ చేసేటువంటి వ్యక్తులకి అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వారికి సపరేట్గా రోడ్స్ అనేటువంటి నిర్మించడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క లైన్కి, మెయిన్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండాలి.
అండ్ ఎక్కువగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వెహికల్స్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటి యూజ్ చేయాలి. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో వ్యర్థాల అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసే విధంగా మనకి ఈ యొక్క వరల్డ్ అర్బనిజం డే సందర్భంగా ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేయాలంటున్నారు. అంటే ఒకటి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కూడా, రోడ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే. ఉదాహరణకి హైదరాబాద్లో ప్రతి ఒక్క ఏరియా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ యూ గో టు హైటెక్ సిటీ అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇదే హైదరాబాద్లో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక ఒకానొక సందర్భంలో విపరీతంగా ఫ్లడ్స్ వచ్చి ఆ సీవేజ్ ట్రీట్మెంట్ వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చేటువంటి సందర్భాలు కూడా చూస్తుంటాం. అంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది మనకి హైదరాబాద్లో లేకపోవడం ఒక డ్రాబ్యాక్ అనమాట. అంటే ప్రతి ఒక్క నగరం అనేటువంటిది కూడా ప్రాపర్ ప్లానింగ్తో నిర్మించినట్టయితే మనకి ఈ విధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా మనం అధిగమించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ మీరు చూస్తే నోట్స్ అయితే ఇచ్చాను. సో ఇండియాస్ గ్లోబల్ కమిట్మెంట్. సో ఈ సమస్యలు అయితే ఉన్నాయి భారతదేశంలో అర్బన్ ఏరియాస్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఆర్టికల్లో ఏం పేర్కొన్నారు అంటే టాప్ లెవెల్ అర్బన్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఇట్లా ఏవైతే ఉన్నాయో దీని కింద ఉన్నటువంటి టైర్ 1, టైర్ 2 సిటీస్ వాటిని కూడా డెవలప్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. టైర్ 1, టైర్ 2 సిటీస్లో అంటే టాప్ లెవెల్ సిటీస్తో కంపేర్ చేస్తే కింది స్థాయి సిటీస్ లేదా టౌన్స్లో అంత అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అంత అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది లేకపోవడం ఒక సమస్యగా ఉంది. సో వీటిని అధిగమించుతూ సెకండ్ టైర్ టౌన్స్ కూడా ఈ యొక్క రాష్ట్రంలో కానివ్వండి భారతదేశంలో ఏర్పాటు చేయాలి, నిర్మించాలని చెప్పేసి మనకి ఆర్టికల్ సూచించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే సో ఇండియాస్ గ్లోబల్ కమిట్మెంట్, భారతదేశం అనేటువంటిది ప్రపంచానికి కొన్ని అంశాల్లో అర్బన్ ప్లానింగ్లో కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, అదేవిధంగా మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, అర్బన్ ఏరియాస్ ఇంప్రూవ్మెంట్ విషయంలో యుఎన్ హ్యాబిటేట్ అర్బన్ ఎజెండాలో భారతదేశం అనేటువంటిది అంగీకరించడం జరిగింది. కొన్ని ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకుంది 2016లో. అదే యుఎన్ హ్యాబిటాట్ ఎజెండాలో 2020లో కూడా భారతదేశంలో ప్రతి అర్బన్ ఏరియాలో సోషల్, ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అనేటువంటివి అండ్ అదేవిధంగా వెల్బీయింగ్ అనేటువంటిది పెంపొందించే విధంగా భారతదేశం అనేది ప్రమాణాలు స్వీకరించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అర్బన్ ఏరియాస్లో మనకి ఎప్పుడైతే సోషల్ కనెక్టివిటీ, ఎకనామిక్ కనెక్టివిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లేదంటే ఎన్విరాన్మెంటల్ వాల్యూ అనేది ఉన్నట్టయితే ఖచ్చితంగా నెట్ కార్బన్ జీరో ఎమిషన్స్ కూడా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అర్బన్ ఏరియాస్లో మేజర్ ప్రాబ్లం ఎన్విరాన్మెంట్తో అండి. ఎందుకంటే ఒకవైపు డెవలప్మెంట్, మరోవైపు పరిరక్షణ. సో అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి వర్డ్ మనకి చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 11లో మనకి అర్బన్ ప్లానింగ్ అనేటువంటిది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది అర్బన్ ప్లానింగ్లో డెవలప్ చేయాలని పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకొక గమనించినట్టయితే ప్యారిస్ అగ్రిమెంట్లో భారతదేశం అనేటువంటిది ఎన్డీసీస్ అంటామండి, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఎన్డీసీస్ అంటాం. ప్రతి దేశము కూడా ప్రపంచానికి ఇదిగో మేము ఒక టార్గెట్ పెట్టుకొని ఒక డిటర్మైన్డ్గా ఉద్దేశపూర్వకంగా ఈ టార్గెట్స్ రీచ్ అవుతూ కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం కొన్ని కాంట్రిబ్యూషన్స్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో 2030వ సంవత్సరం నాటికి ఎమిషన్ ఇంటెన్సిటీ అనేటువంటిది, కంట్రీస్ యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీ అనేటువంటిది తన జీడిపిలో దాదాపుగా 33 నుంచి 35% ఎమిషన్స్ తగ్గించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అంటే కార్బన్ ఎమిషన్స్ని దాదాపుగా 1/3 రెడ్యూస్ చేయడానికి భారతదేశం అనేది ప్యారిస్ అగ్రిమెంట్లో మనం సైన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో డెవలప్మెంట్ కోసం మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటంటే కొన్ని స్కీమ్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఒకటి స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా అమృత్ మిషన్ అనేటువంటిది కూడా, తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ హృదయ్ అనేటువంటిది డిఫరెంట్ స్కీమ్. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అంటే ప్రతి ఒక్క అర్బన్ ఏరియాస్లో స్లమ్స్ అనేటువంటివి లేకుండా ఉండడం కోసం అందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మాణం అనేటువంటిది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఇది రూరల్ ఏరియాస్లో కూడా ఉందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ సిటీస్, అమృత్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ హృదయ్ అనేటువంటి ప్రోగ్రామ్, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన.
అండ్ అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మనకి స్లమ్స్ అనేటువంటి విపరీతంగా ప్రబలుతున్నాయి. స్లమ్స్ వల్ల చాలా నష్టాలు. స్లమ్స్ ఏర్పాటు అవ్వడానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా స్లమ్స్ వల్ల మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ కానివ్వండి ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి స్లమ్ డ్వెల్లర్స్ లేదా స్లమ్లో నివసించేటువంటి వారందరికీ కోసం కూడా, స్లమ్లో నివసించేటువంటి పేదవాళ్ళందరికీ కోసం కూడా గవర్నమెంట్ అనేటువంటిది కొన్ని ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో దీంట్లో భాగంగా ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటి ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, సెల్ఫ్ రిలయంట్ ఇండియాలో భాగంగా ఈ యొక్క స్లమ్ డెవలపర్స్ అందరినీ కూడా నీట్గా రివ్యాంప్ చేయడం జరుగుతుంది. అక్కడ ప్రాపర్ రోడ్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ కానివ్వండి. సో స్లమ్స్లో మేజర్ ప్రాబ్లమ్స్ మనకి వాటర్ ఒకటి, అదేవిధంగా ప్రాపర్ రోడ్స్ అనేటువంటివి నిర్మించినట్టయితే, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ. సో ఇవి ప్రాపర్గా మనం ప్రొవైడ్ చేసినట్టయితే చాలా సమస్యలకి ఇవి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఆర్ సీవేజ్ ట్రీట్మెంట్ అర్బన్ ఏరియాస్లో ఒక అర్బన్ సిటీ అనేది ప్రాపర్గా మనకి ఉండాలి అంటే ఈ 4 విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. సో వరల్డ్ అర్బనిజం డే ఆర్ వరల్డ్ అర్బన్ ప్లానింగ్ డే అనేటువంటిది November 8న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆరోగ్య సేవల్లో కీలకం రేడియాలజీ. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందుగా డాక్టర్ కొన్ని టెస్టులు చేయించుకొని రమ్మంటారు. ఇదే కాంటెక్స్ట్లో ఉదాహరణకి మన చేయికి ఏదైనా బాగాలేదు, ఎక్స్రే తీస్తారు, లేదా మన బాడీకి ఏదైనా బాగాలేదు, MRI స్కానింగ్ చేస్తుంటారు. సో ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎలా మొదలైంది అంటే ర్యాంట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త తన యొక్క వైఫ్ హ్యాండ్ని ఎక్స్రేస్ పంపించి లోపల ఉన్నటువంటి బోన్ ఇవన్నీ కూడా ఒక క్రియేటివ్ అంటే ఒక చిలిపి చర్య చేయడం వల్ల ఒక క్రియేటివిటీ మెడికల్ ఫీల్డ్లో రావడం జరిగింది. దాదాపుగా మీరు గమనిస్తే 125 సంవత్సరాల క్రితం 125 ఇయర్స్ బ్యాక్ ఒక శాస్త్రవేత్త చేసినటువంటి ఒక చిన్న చర్య వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మెడికల్ ఫీల్డ్లో హెల్త్ కేర్ విషయంలో ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలిగించేటువంటి ఎక్స్రేస్ అనేటువంటి ఒక అంశాన్ని సృష్టించడం జరిగింది. ఈ ఎక్స్రేస్ అనేటువంటివి పంపించి బాడీలో ఏ పార్ట్ ఏ విధంగా దెబ్బతినింది, ఎలా ఉందో మొత్తం కూడా మనకి క్షుణ్ణంగా రావడం జరుగుతుంది. సో దీన్ని అబ్జర్వ్ చేసి డాక్టర్స్ మనకి రిపోర్ట్ అనేటువంటిది మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే రాయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మీరు గమనిస్తే ఈరోజు ప్రపంచ రేడియాలజీ దినం సందర్భంగా, సో వరల్డ్ రేడియాలజీ డే 2023 సందర్భంగా, సో దీని యొక్క థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ పేషెంట్ సేఫ్టీ. సో మీరు ఇక్కడ చూస్తే ఎక్స్రే అనేటువంటిది మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈజీగా ఈ ఎక్స్రే యొక్క ఇన్వెన్షన్ ద్వారా రేడియాలజీలో కానివ్వండి ఇతర స్కానింగ్ పరిశోధనల్లో భాగంగా ఎంతో ఉపయోగకరాలనేటువంటి మనకి రావడం జరిగింది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో ఉదాహరణకి క్షయ కానివ్వండి, క్యాన్సర్, అదేవిధంగా ఎముకల వ్యాధులు కానివ్వండి, కీళ్ళవాతం అండ్ హార్ట్ పేషెంట్స్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ మనకి రిబ్స్ ప్రాబ్లం ఉన్న, జీర్ణాశయ రుగ్మతలను, సో వాటన్నిటికి సంబంధించి చాలా మెడికల్ ప్రాబ్లమ్స్లో ఎక్స్రేస్ వల్ల ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి దీన్ని సందర్భంగా 2023 సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ నవంబర్ 8న ఈ యొక్క ఇంటర్నేషనల్ రేడియాలజీ డే లేదంటే వరల్డ్ రేడియాలజీ ఆర్ రేడియోగ్రఫీ డేగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో థీమ్ వచ్చేసి మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో సెలబ్రేటింగ్ పేషెంట్ సేఫ్టీ అనేటువంటిది ఇక్కడ థీమ్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ యొక్క రేడియాలజీ ఇన్వెన్షన్ అనేటువంటిది, ఎక్స్రే ఇన్వెన్షన్ అనేటువంటిది రేడియాలజీకి కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్స్కి చాలా ఈజీగా పేషెంట్ యొక్క ప్రాబ్లమ్ని తెలియజేసే పరికరం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే నిన్న ఒడిస్సా రాష్ట్రంలో అబ్దుల్ కలాం గారి పేరు మీద ఉన్నటువంటి ఐలాండ్, ఈ యొక్క క్షిపణి పరీక్షించేటువంటి కేంద్రం ఏదైతే ఉందో, సో దాని యొక్క వేదికగా ప్రళయ్ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. అది కంప్లీట్గా విజయవంతం సాధించడం జరిగింది. సో DRDO చేసినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఈ కాంటెక్స్ట్లో ప్రళయ్ ఈ యొక్క మిజైల్ ఏదైతే ఉందో మీడియం రేంజ్
మిజైల్ ఇది. సో ఈ పర్టికులర్ మిజైల్కి సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ టు ల్యాండ్, భూమిపై నుంచి మరొక ప్రదేశంలో భూమిపైన ఉన్నటువంటి టార్గెట్ని ఛేదించడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ప్రళయ్ మిజైల్ని రిలీజ్ చేశామంటే ఇంకెక్కడైనా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇస్లామాబాద్లో ఒక టార్గెట్ని మనం సెట్ చేసి పెడితే ఇది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యి డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క రేంజ్ మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దీని యొక్క రేంజ్ వచ్చేసి ఇట్ క్యాన్ హిట్ టార్గెట్స్ 150 నుంచి 500 కిలోమీటర్స్ వరకు దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. నిన్న ప్రయోగించినటువంటిది మీరు చూస్తే 350 అండ్ అదేవిధంగా 500 కిలోమీటర్స్ రీచ్ అయ్యి వెళ్ళడం జరిగింది. సో పేలోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీని యొక్క కెపాసిటీ అనేటువంటి మీరు గమనించినట్టయితే ఈ మిజైల్ అనేది ప్రళయ్ మిజైల్ అనేది దాదాపుగా 350 నుంచి 1000 కేజీల వరకు, అంటే 350 కేజీల నుంచి 1 టన్ను వెయిట్ మొత్తం కూడా క్యారీ చేయగలుగుతుంది. ఏం క్యారీ చేస్తుంది? హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్ అనేటువంటివి క్యారీ చేయగలుగుతుంది. దీన్ని DRDO డెవలప్ చేయడం జరిగింది. ఇది సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ అనమాట. సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ అంటే ఘన పదార్థంలో ఉన్నటువంటి ఇంజన్ ఏదైతే ఉందో ఈ మోటార్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మిజైల్ అనేటువంటిది ఇండిజియస్గా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ నావిగేషన్. దీనికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం ఒకసారి ఫైర్ చేసిన తర్వాత గాలిలో ఉండగానే దాని యొక్క టార్గెట్ని దిశ మార్చుకొని వెళ్ళడం జరుగుతుంది. అది అట్మాస్ఫియర్ లేయర్ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ రావడం జరుగుతుంది అనమాట. కీ ఫ్యాక్ట్స్ ఏంటంటే దీస్ ఆర్ లాంచ్డ్ డైరెక్ట్లీ ఇన్ టు ద అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. సో మనకి భూమిపైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, వాతావరణ లేయర్ ఏదైతే ఉందో దాని లోపలికి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇవి అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి కూడా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డిటాచ్ అయ్యి ఈ యొక్క మిజైల్ అనేటువంటిది ఈ యొక్క టార్గెట్ వైపు రీచ్ అవ్వడం జరుగుతుంది. ప్రీ డిటర్మైన్డ్ టార్గెట్ అంటే ముందుగానే టార్గెట్ని నిర్దేశించడం జరుగుతుంది. అండ్ దే ఆర్ రాకెట్ ప్రొపెల్డ్ సెల్ఫ్ గైడెడ్ వెపన్ సిస్టమ్. సెల్ఫ్ గైడెడ్ అంటే తనకే తాను నిర్దేశం అనేటువంటిది మార్చుకుంటూ వెళ్తుందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనకి డిఫెన్స్ టెక్నాలజీ అదేవిధంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ప్రళయ్ మిజైల్స్ని మనం చదువుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ ప్రళయ్ మిజైల్ అనేటువంటిది విమానాల నుంచి రిలీజ్ చేయొచ్చు, ఎయిర్క్రాఫ్ట్ నుంచి రిలీజ్ చేయొచ్చు, షిప్ నుంచి రిలీజ్ చేయొచ్చు, అదేవిధంగా సబ్మెరైన్ నుంచి కూడా ల్యాండ్ నుంచి కూడా మనము రిలీజ్ చేయవచ్చు అన్నమాట. ల్యాండ్ నుంచి కూడా మనము వాటిని ఉపయోగించవచ్చు. సో ప్రళయ్ మిజైల్ అనేటువంటిది సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. సో ఇది ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్కి ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇంకొక ఆర్టికల్ ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి ఆర్టికల్, ది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ జడ్జిలను ఎంచుకుంటుంది. ఇక్కడ ఎందుకు ఈ ఆర్టికల్ వచ్చిందంటే ఇక్కడ సింపుల్గా ఒక విషయం చెప్తాను. మనకి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది ఎవరు చేస్తారు? అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ పర్టికులర్ పర్సన్ని జడ్జిగా అపాయింట్ చేయాలి అంటే వారికి ఎవరు రికమెండ్ చేస్తారంటే మనకి కొలీజియం ఉంటుందండి. సో సుప్రీంకోర్టు కొలీజియం వచ్చేసి 1+4 జడ్జెస్ ఉంటారు. ఇది 1900 కొలీజియం అనేటువంటిది 1998 థర్డ్ జడ్జెస్ కేసులో కొలీజియం అనేటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు వీళ్ళు 5 మంది కలిసి తర్వాత ఎవరు హైకోర్టు జడ్జెస్గా లేదా సుప్రీంకోర్టు జడ్జెస్గా ఎవరు నియమితులు అవ్వాలి అని కొన్ని పేర్లని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ మొత్తం కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక్కడ మీరు గమనిస్తే ఉదాహరణకి ABCD అనేటువంటి ఒక 4 జడ్జిలని ఫర్దర్ సుప్రీంకోర్టు జడ్జిలుగా అంటే హైకోర్టు జడ్జెస్ని సుప్రీంకోర్టు జడ్జెస్గా అపాయింట్మెంట్కి రికమెండ్ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అనేది పంపించడం జరిగింది. ఈ జడ్జెస్ యొక్క పేర్లని సిఫార్సు చేసింది, రికమెండ్ చేసింది. వీరిని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ సోషల్ జస్టిస్ ఆ మినిస్ట్రీకి వెళ్ళడం జరుగుతుంది. వీరు పూర్తిగా క్షుణ్ణంగా ఇంటెలిజెన్స్ బ్యూరోతో మొత్తం విచారించిన తర్వాత ఈ యొక్క పేర్లు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్
పిఎం ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. పిఎం ఆఫీస్ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ సుప్రీంకోర్టు జడ్జిగా లేదా హైకోర్టు జడ్జిగా నియమితులవుతారు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, కొంతమంది హైకోర్టు జడ్జెస్ని సుప్రీంకోర్టు జడ్జెస్గా రికమెండ్ చేసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ నలుగురిలో కేవలం సిని లేదంటే ఏని, అంటే ఏని సిని మాత్రమే త్వరగా రికమెండ్ చేస్తుంది సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయమని. డిలే ఎవరిని చేస్తుంది? బి అండ్ డి జడ్జెస్ని డిలే చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, వీళ్ళందరూ కూడా ఒకే సీనియారిటీ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టులో నలుగురు ఒకేసారి అపాయింట్ అవ్వట్లేదు, కానీ ఇద్దరు మాత్రమే అపాయింట్ అవుతున్నారు. ఫర్దర్గా వీళ్ళిద్దరు సీనియారిటీ పొందుతారు సుప్రీంకోర్టులో. సో దీనివల్ల వీళ్ళు శాఖాపరంగా నష్టపోతున్నారు, వీళ్ళ యొక్క సీనియారిటీ కోల్పోతున్నారు. సో ఫర్దర్గా వీళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం కూడా వీళ్ళకుండట్లేదు. ఇదే సంఘటన 2019-18 ఆ టైం పీరియడ్లో, ఇయర్ కొంచెం సరిగా గుర్తులేదు, 18-19 ఆ టైం పీరియడ్లో మనకి 5 మంది జడ్జెస్ సుప్రీంకోర్టు వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటి పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ కాంటెక్స్లో అంటే సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియారిటీ ఉన్నారో వాళ్ళని ఆపేసి కొంతమంది అంటే ఫేవర్డ్గా గవర్నమెంట్కి నచ్చినటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే అపాయింట్ చేస్తున్నారు అనేటువంటి వాక్యాలతో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, అందరికీ ఎవరైతే అపాయింట్ అవ్వాలో వాళ్ళందరూ ఒకేసారి అపాయింట్ అవ్వకపోవడం వల్ల కొంతమంది సీనియారిటీ కోల్పోతున్నారు. అండ్ టాప్ లెవెల్ సుప్రీంకోర్టులో కానివ్వండి హైకోర్టులో వేకెన్సీస్ అనేటువంటివి ఏర్పడినట్టయితే చాలా సమస్యలు అనేటువంటివి వస్తాయి. జ్యుడిషియరీలో మనకి కంపల్సరీగా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అంటే ఈ యొక్క అపాయింట్మెంట్స్ అనేటువంటివి కూడా త్వరగా చేయాలి, ఆలస్యం చేయకూడదని చెప్పేసి ఇద్దరు జడ్జిల ధర్మాసనం అనేటువంటిది అటార్నీ జనరల్కి పేర్కొనడం జరిగింది. సో దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటే గతంలో కూడా పలు సందర్భాల్లో 1-2 సందర్భాల్లో గతంలో కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సెలెక్టివ్ అప్రోచ్ అనేటువంటిది జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ విషయంలో మీరు చేస్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం జరిగింది. భవిష్యత్తులో మేము చర్యలు తీసుకునేంత వరకు మీరు ఉండవద్దు అని పేర్కొనడం జరిగింది ఈ కాంటెక్స్ట్లో. సో కొలీజన్ సిస్టమ్ 1+4 జడ్జెస్ ఉంటారు. వీరిలో ఏ ఇద్దరు వద్దని చెప్పినా సరే, ఏ ఇద్దరు వ్యతిరేకించినా సరే ఆ పేర్లను రికమెండేషన్ చేయకూడదు. సో కంపల్సరిగా నలుగురు అనేటువంటి వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. సో ఈ కొలీజియం అనేటువంటిది చట్టబద్ధమైనటువంటిదా లేదా రాజ్యాంగబద్ధమైనదా? కాదు. ఇది జడ్జెస్ కేసులోనే 1998లో తీసుకురావడం జరిగినటువంటి ఒక ఆలోచన. సో దీన్ని రిప్లేస్ చేస్తూ ఎన్జాక్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేటువంటిది 99వ రాజ్యాంగ సవరణ ద్వారా 2014లో తీసుకొచ్చారు. ఈ ఎన్జాక్ని 2015వ సంవత్సరంలో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. సో ఇది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్ మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 65% ఆఫ్ రిజర్వేషన్స్. ఇది ఏ రాష్ట్రంలో అంటే రీసెంట్గా కులగణన నిర్వహించినటువంటి స్టేట్ బీహార్. మనం అందరం చూసాం రీసెంట్గా బీహార్లో కాస్ట్ సెన్సస్ అనేటువంటిది నిర్వహించి ఓబీసీలు దాదాపుగా 60% కంటే ఎక్కువ ఉన్నారు అని ఆ యొక్క లిస్టులో రావడం జరిగింది. సో వారి యొక్క నెక్స్ట్ ప్రపోజల్ ఏంటి, ఓబీసీలకి రిజర్వేషన్లు అనేవి పెంచాలి అనేటువంటి కాంటెక్స్ట్లో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. బీహార్ క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మనకి రిజర్వేషన్స్ అనేటువంటివి 50% కంటే మించకూడదు, రిజర్వేషన్స్ అనేటువంటివి 50% కంటే మించకూడదు అని చెప్పేసి ఏ జడ్జిమెంట్ ఉంది, ఇందిరా సహానీ కేసు ఉంది. ఇందిరా సహానీ కేసు ఉంది. అంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప, అంటే కొన్ని అనివార్య కారణాల్లో తప్ప రిజర్వేషన్స్ అనేటువంటివి 50% కంటే మించకూడదు. అదేవిధంగా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అనేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే మనకి 1992లోనే పేర్కొనడం జరిగింది ఇందిరా సహానీ కేసెస్లో. అంటే 27% ఆఫ్ ఓబీసీ రిజర్వేషన్స్ని అప్హోల్డ్ చేస్తూ, అంటే ఏకీభవిస్తూ 50% రిజర్వేషన్స్ అనేటువంటి భారతదేశంలో క్రాస్ అవ్వకూడదని చెప్పింది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, 65% రిజర్వేషన్స్ అనేటువంటివి పెరగబోతున్నాయి బీహార్ రాష్ట్రంలో. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఇది సుప్రీంకోర్టుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఇది ఒక బిల్గా ప్రవేశపెట్టి పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఫర్దర్గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. సో ఎలా ప్రతిపాదించారు అంటే, ఎస్సీలకు రిజర్వేషన్ ఇంతకుముందు 16% ఉండేది, ఒక 4% పెంచుతూ 20%, ఎస్టీలకు 1% ఉండేది 2% పెంచుతూ, అండ్ ఈబీసీ
ఓబీసీ ఈబీసీ కోటా వచ్చేసి 43%, ఓవరాల్గా 65% అవ్వడం జరుగుతుంది. అంటే దీనికి అదనంగా ఇంకొక 10% ఈడబ్ల్యూఎస్, అది వేరండి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 65కి అడిషనల్గా ఇంకొక 10% అనేటువంటిది ఉంది. దాన్నే ఈడబ్ల్యూఎస్ కోటా అంటాం. ఇది సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. అంటే 50% కంటే రిజర్వేషన్స్ పెరగకూడదన్నటువంటి సుప్రీంకోర్టే 10% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని రాజ్యాంగబద్ధమే అని పేర్కొనడం జరిగింది. అంటే భారతదేశంలో ఇప్పుడు దాదాపుగా 60% రిజర్వేషన్స్ అనేటువంటి ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో 65% రిజర్వేషన్స్ పెరిగితే దానికి అడిషనల్గా ఇంకొక 10% ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది. మొత్తం 75% రిజర్వేషన్స్ అనేటువంటి బీహార్ రాష్ట్రంలో ఉంటాయన్నమాట. సో దీన్ని వేచి చూడాల్సింది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్ ప్రవేశపెడతారు ఈ నెల 9వ తారీఖున. సో అంటే రేపే బిల్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే బీహార్ రాష్ట్రంతో పాటు చాలా రాష్ట్రాలు అనేవి కుల గణన నిర్వహించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నెల నవంబర్ 21వ తారీఖు నుంచి కుల గణన నిర్వహించాలి అని చెప్పేసి మనకి పేర్కొనడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలు కూడా కుల గణన నిర్వహిస్తే దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? రిజర్వేషన్ల పెంపు అవుతుంది. ఇది రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే. సో ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్లో కల్లా తెలంగాణ ఎడిషన్ సాక్షి పేపర్లో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇచ్చినటువంటి క్షుణ్ణమైనటువంటి ఆర్టికల్, ఎక్సలెంట్ ఆర్టికల్ అండి. ఓవరాల్గా చెప్తాను. జనరల్గా మీరు గమనిస్తే ఒక పేదవాడు అతనిపైన అక్రమంగా కేసులు బనాయించిన, లేదు అంటే తన యొక్క హక్కులని భంగం కలిగినప్పుడు కోర్టుని ఆశ్రయించాలన్నా, పోలీసులకి ఎదురుగా వెళ్ళి పోరాడాలన్నా, తన యొక్క హక్కులు భంగం కలిగినప్పుడు న్యాయస్థానం యొక్క మెట్లు తాకాలన్నా ఒక న్యాయవాదిని భరించగలిగే శక్తి ఒక పేదవాడికి ఉండదు. సో ఈ కాంటెక్స్ట్లో ప్రభుత్వమే తన యొక్క హక్కుల్ని కాపాడుకునే విధంగా, అంటే ఆ పేదవాడి యొక్క హక్కులు కాపాడుకునే విధంగా, అదేవిధంగా తనకు జరిగినటువంటి న్యాయపరమైనటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దే విధంగా 1987లోనే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటి ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. 1987లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా అంటామండి, ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ. మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 39A అనేటువంటి 39 క్యాపిటల్ ఏ అనేటువంటి ఆర్టికల్ని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీకి మనం జతపరచడం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలకి జతపరిచినటువంటి ఆర్టికల్ 39A ఏం చెప్తుందంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే అందరికీ సమానమైనటువంటి న్యాయము మరియు న్యాయ సలహాలు అనేటువంటి ఉచితంగా కల్పించాలి. ఒక వ్యక్తికి సమానమైనటువంటి న్యాయం ఎప్పుడు దొరుకుతుంది? ధనికుడికి పేదవాడికి న్యాయం అనేది ఖచ్చితంగా సమానంగా దొరకాలి. కానీ ఇద్దరూ కూడా ఒకే విధంగా అడ్వకేట్స్ని ఎఫోర్డ్ చేసుకోలేరు. ఎందుకంటే న్యాయం ఉచితమే, కానీ న్యాయం అందేటువంటి ప్రాసెస్ చాలా కాస్ట్లీ భారతదేశంలో. సో ఈ కాంటెక్స్ట్లో ప్రతి పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చెప్పారు? ఏదైనా స్కీమ్ ద్వారా కానివ్వండి, లేదంటే ఒక లెజిస్లేషన్ చట్టం ద్వారా కానివ్వండి, పేదలందరికీ భారతదేశంలో న్యాయమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలలో భాగంగా వీరికి న్యాయం అనేది ఉచితంగా అందాలి అనేటువంటి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా 1987లో నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చి మనకి 1995లో కేంద్ర స్థాయిలో అంటే సెంట్రల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తాలూకా లెవెల్లో, మండల్ లెవెల్లో. సో ఇట్లా ప్రతి దశలో కూడా అంటే ఒక పేదవాడికి నిరుపేదైనటువంటి గ్రామంలో జీవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క హక్కులకి కానివ్వండి న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలి అంటే ఇలా ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు, లాయర్ని ఎఫోర్డ్ చేసుకోలేనటువంటి వాళ్ళకి లాయర్ని కూడా మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఓవరాల్గా ఇక్కడ వచ్చినటువంటి ఆర్టికల్ మొత్తం కూడా ఏం చెప్తుందంటే ఉచిత న్యాయ సేవలతో పాటు సామాజిక న్యాయ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో బాగా సఫలమవుతుంది. అదేవిధంగా ఆర్టికల్ మీరు చూసినట్టయితే ఆపన్నులకు అండగా
పేదలకు లీగల్ సర్వీసెస్ అథారిటీ భరోసా అంటే పేదవారి కోసం నిర్వహించినటువంటి ఏర్పాటు చేసినటువంటి దీన్ని మనకి ఈరోజు చదువుతున్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు అనేటువంటి వారిని నియమించడం జరిగింది. ఏం న్యాయం అందిస్తారు ఆర్ ఏ న్యాయ సేవలు అనేటువంటి అందిస్తారు, ఎలాంటి సేవలు అనేటువంటి అందిస్తారు అంటే ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తారు, ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటాం. అదేవిధంగా కేసులు పరిశీలించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాధితుడిని, ఒక పేదవాడిని వెళ్ళి నాకు సమస్య ఏదైనా ఉంది అంటే ఆ కేసును పరిశీలించి నాకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వాలా లేదా నా తరపున న్యాయవాదిని నియమించాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకోవచ్చు, నియమించవచ్చు. కోర్టు ఫీజులు కూడా భరించడం జరుగుతుంది. అదేవిధంగా తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు యొక్క కాపీస్ అనేటువంటివి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారు న్యాయ సాయం అనేటువంటిది, ఎవరికి అందిస్తారు అంటే ఎస్సీ ఎస్టీలకి, అదేవిధంగా మానవ హక్కులకు మానవ అక్రమ రవాణాలు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో ఎవరైతే ఇంపాక్ట్ అవుతారో వాళ్ళకి, మహిళలకి, బాలికలకి, అదేవిధంగా అంగవైకల్యం చెందిన వాళ్ళకి, బీసీలకి, అదేవిధంగా పారిశ్రామిక కార్మికులందరికీ కూడా ఈ యొక్క ఉచిత న్యాయ సేవలు అనేటువంటివి అందించడం జరుగుతుంది. సో రేపు నవంబర్ 9న మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ యొక్క ఏర్పాటు చేసిన డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.